మీ అందరికీ డస్కీ స్కిన్ టోన్ మీద డౌట్స్ ఉన్నాయి కదా. డస్కీ స్కిన్ టోన్ కి మేకప్ చేయడం చాలా చాలా కష్టం అనుకుంటారు. నేనైతే చాలా సింపుల్ గా చేస్తాను. ఎలా చేస్తాను ఏంటి అనేది ఇప్పుడు మీరు చూస్తారు. ఓకేనా? ఫస్ట్ అయితే మనం సిటిఎం తో స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి నేను సిటిఎం చేసుకున్నాను. సో మనం వచ్చేసి స్కిన్ ప్రిపరేషన్ చేసుకున్నాం. ఏం చేసుకున్నాం? క్లెన్జింగ్ చేసుకున్నాం, టోనర్ చేసుకున్నాం. తర్వాత ఐ మేకప్ స్టార్ట్ చేస్తున్నాం. ఐ మేకప్ ఏం చేసుకున్నాం? ఐ ప్రైమర్ యూస్ చేస్తాం, కన్సిలర్ యూస్ చేస్తాం, కాంపాక్ట్ యూస్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి ఐ షాడో ప్యాలెట్ వెళ్తాం. ఐ షాడో ప్యాలెట్ ఏం షేడ్స్ తీసుకుంటాం అనేది చూద్దాం. సో ఐ షేడ్ లో వచ్చేసి లైటర్ షేడ్ తీసుకుంటున్నాం. ఇప్పుడు కనిపిస్తున్నా మీకు లైటర్ షేడ్? ఫస్ట్ లైటర్ షేడ్ యూస్ చేసుకున్నాం కదా. లైటర్ షేడ్ మీద డార్కర్ షేడ్ తో బ్లెండ్ చేసుకుంటూ అవుటర్ కార్నర్ నుంచి ఇన్నర్ కార్నర్ వరకు కూడా మనం బ్లెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత మనం వచ్చేసి షిమ్మర్ తీసుకున్నాం. షిమ్మర్ వచ్చేసి ఫింగర్ తో బ్లెండ్ చేసుకుంటున్నాం. సో చూసారా, ఐ బాల్ మిడిల్ నుంచి ఇన్నర్ కార్నర్ వరకు మనం షిమ్మర్ తో బ్లెండ్ చేసుకుంటున్నాం. 3/4 వరకు అనేది మనం షిమ్మర్ వేసుకోవాలండి. ఫస్ట్ మనం ఏదైతే డార్కర్ షేడ్ తో బ్లెండ్ చేసుకున్నామో స్టార్టింగ్ ఐ మేకప్, షిమ్మర్ అయిపోయినా కూడా ఎండింగ్ పాయింట్స్ వచ్చేసి బ్లెండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఐబ్రో బో లైన్ ఉంటుంది కదా, బో లైన్ వచ్చేసి న్యాచురల్ షిమ్మర్స్ తో హైలైట్ చేసుకోవాలి. ఒక వెట్ టిష్యూ తీసుకొని నీట్ గా ఫేస్ మీద అనేది క్లీన్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను తనకి మ్యాచ్ అయ్యే మాయిశ్చరైజర్ అయితే తీసుకున్నాను. మనకి ప్రైమర్ అప్లికేషన్ వల్ల బెనిఫిట్ ఏముంటుందంటే వాళ్ళ స్కిన్ వచ్చేసి ఓపెన్ పోర్స్ ఉన్నా, సన్న పోర్స్ ఉంటాయి కదా, స్మాల్ పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్ క్లోజ్ అవడానికి ఒక లేయర్ లాగా అయితే సెక్యూర్ చేస్తుంది మన ఫౌండేషన్ అప్లికేషన్ చేసే ముందు. సో ఇప్పుడు వచ్చేసి కలర్ కరెక్షన్ ఎలా చేసుకోవాలి డస్కీ స్కిన్ టోన్ కి. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం ఆరెంజ్ టోన్ తీసుకుంటున్నాం. అండర్ ఐ కింద డార్క్నెస్ అనేది కవర్ చేసుకుంటాం. ఇప్పుడు షేడ్ అయితే అప్లై చేసుకున్నాము. ఆ ప్లేస్ అన్నింటిలో కూడా మళ్ళీ మనం తన స్కిన్ టోన్ కంటే డార్క్ టోన్ 2 షేడ్స్ ఎక్కువగా యూస్ చేసుకోవాలి. ఫౌండేషన్ అయిపోయిందండి. కన్సిలర్ తో కూడా మంచిగా బ్లెండ్ చేసుకున్నాము. ఇప్పుడు కాంపాక్ట్ చేసుకుందాం. సో 3 ఫింగర్స్ పెట్టాం. ఇక్కడ వచ్చేసి మనం మిడిల్ వచ్చి బ్రష్ చేసుకుంటాం, పైన ఫింగర్ వచ్చేసి హైలైటింగ్ చేసుకుంటాం, కింద ఫింగర్ వచ్చేసి కాంటూరింగ్ చేసుకుంటాం. మనకి ఇక్కడ బ్రష్ అయితే వచ్చింది కదండి, చూసారు కదా మన ఫింగర్స్ లో మిడిల్ లో బ్రష్ వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి పైన ఫింగర్ వచ్చేసి హైలైటర్ పైన ఫింగర్ చెప్పుకుంటాము. సో హైలైటింగ్ బోన్ వస్తుంది. బోన్ ని సో మనం చీక్స్ అయితే హైలైట్ చేస్తున్నాం కదండి హైలైటర్ తో. సో ఇప్పుడు వచ్చేసి నోస్ హైలైటింగ్ చేసుకుంటాం. సో కాజల్ అనేది మనం బ్రష్ తో అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఐస్ లోకి గుచ్చుకోకుండా జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకోవాలండి. సో దీని ఐబ్రోస్ అయితే చాలా బాగున్నాయి కదా. దీని ఐబ్రోస్ ని నేను కొంచెం హైలైట్ చేస్తున్నాను అంతే. ఐస్ ఇంకా హైలైట్ అవ్వాలి అంటే ప్రైమ్ పిగ్మెంట్ అయితే నేను హైలైట్ చేస్తున్నాను. తో ఒకసారి ఇలా అప్ చేసుకొని కింద చేయడం, ఇలా తీసుకొని ఒక్కసారి ఇలా పెట్టుకొని మనం లాషెస్ ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. సో మనం లాషెస్ పెట్టినప్పుడు అయితే మస్కారా వచ్చేసి ఇలా కింద నుంచి అప్లికేషన్ చేసుకోవాలి, లాషెస్ కింద నుంచి. అదే మనం లాషెస్ పెట్టలేదు అంటే మస్కారా పై నుంచి ఇలా అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మేకప్ లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా చూసారు కదా. ఫైనల్ గా వచ్చి లిప్స్టిక్ అయితే వేసుకుందాం. ఇంకా